ఇంట్లో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి. ముందుగా అందరికీ నమస్కారం. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదా? అప్పులు పెరిగిపోతున్నాయా? కుటుంబంలో గొడవలు తగ్గట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వాస్తులో ఉండే ఈ సింపుల్ సీక్రెట్స్ పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంటి సింహద్వారానికి చాలా శక్తి ఉంటుంది. ఇది మీ ఇంటి నోరు లాంటిది. రోజు సూర్యుడు రాకముందే గుమ్మం ముందు ముగ్గు వేయాలి. గుమ్మానికి పసుపు, కుంకుమ ఉండాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి రావాలా వద్దా అనుకోకుండా డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంటి ఈశాన్యానికి చాలా విశిష్టత ఉంది. ఇది దేవుడి స్థానం. ఇక్కడ ఎప్పుడూ బరువు పెట్టకండి. ఖాళీగా ఉంచి నీటితో నిండిన రాగి చెంబు పట్టండి. ఈ ఒక్క పని చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయి. ఈశాన్యం ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలి. ఇంటి ఈశాన్యం ఎంత ఖాళీగా ఉంటే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది. బరువైన వస్తువులన్నీ నైరుతి దిశలోనే పెట్టుకోవాలి. ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే మాత్రం చాలా పెద్ద దోషం. వంశాభివృద్ధి ఆగిపోతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి గుమ్మం బయట వినాయకుని చిత్రపటం ఉండాలి. అలా ఉంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. గుమ్మడికాయ ఎంతటి దిష్టినైనా వెంటనే లాగేస్తుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కడితే భయంకరమైన నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. సొంత ఇంటి కల ఎవరికైనా ఉంటే అలాంటి వారు ప్రతి మంగళవారం గోమాతకు ఆహారం తినిపించాలి. ఇలా తినిపిస్తే మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. వంటగది ఎప్పుడూ ఆగ్నేయంలోనే ఉండాలి. అప్పుడే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో, వాటర్ ఫిల్టర్ ఈశాన్యంలో పెట్టండి. ఇలా ఉంటే డబ్బు సమస్యలు ఉంటే తీరిపోతాయి. బియ్యం డబ్బా వాయువ్యంలో ఉండాలి. ఇలా పెడితే ఆరోగ్యానికి డోకా ఉండదు. అన్నానికి కూడా లోటు రాదు. అలాగే తూర్పు దిశలో పెడితే మాత్రం ఇంట్లో గొడవలు జరుగుతాయి.
ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. పొరపాటున కూడా దక్షిణముఖంగా కూర్చొని భోజనం చేయకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మంచం పైన కూర్చొని భోజనం చేయరాదు. దీనివల్ల ఎన్నో సమస్యలు కుటుంబంలో ఏర్పడతాయి. నేలపైన కూర్చొని భోజనం చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటే ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే టీవీ తూర్పు దిశలో పెట్టుకుంటే మంచిది. బీరువా ఉత్తర దిశలో పెట్టండి. అది కుబేర స్థానం. డబ్బు పెట్టే చోట చిన్న అద్దం ముక్క పెడితే డబ్బు రెట్టింపు అవుతుంది. నిద్రపోయేటప్పుడు తల దక్షిణం వైపు ఉండాలి. ఉత్తరం వైపు తల పెడితే గుండె సమస్యలు వస్తాయి. మంచానికి ఎదురుగా అద్దం తలుపు ఉంచకూడదు. చీపురు నిలబెట్టి పెట్టవద్దు. సాయంత్రం 6 తర్వాత అస్సలు ఊడవద్దు. అలా చేస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. పూజ గదిలో దేవుళ్ళు తూర్పు లేదా ఉత్తరం చూడాలి. పూజ గదిలో నెమలి ఈక శ్రీ యంత్రం పెడితే వాస్తు దోషాలన్నీ పోతాయి. ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ పెంచండి. దానికి ఇలా పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుంది. డబ్బు ప్రవాహం ఆగదు. ఇంట్లో ముళ్ళ మొక్కలు పెంచకూడదు. దీనివల్ల శత్రువుల భయం పెరుగుతుంది. వారానికి ఒక్కసారి కల్లుప్పు నీళ్ళతో ఇల్లు తుడవండి. నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. బెడ్రూమ్ మూలన కల్లుప్పు గిన్నె పెట్టండి. గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు వేయండి. దుష్టశక్తులు ఉంటే ఇంట్లోకి రావు. ఇది చాలా ముఖ్యం. ఉత్తర దిశలో 2 ఏనుగు బొమ్మలు పెట్టండి. 0 నుండి హీరో అవ్వాలనుకునే వాళ్లకు ఇది బ్రహ్మాస్త్రం. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. ఇంటిలో పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, విరిగిన విగ్రహాలు ఉంటే వెంటనే తీసేయండి. ఇవి దరిద్రాన్ని తెస్తాయి. కొత్త ఇంటికి పాత చీపురు తీసుకెళ్ళవద్దు. మంగళ, శని, ఆదివారం ఇల్లు మారవద్దు. ఇంటి మూలల్లో బూజు ఎక్కువగా పడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గాలంటే ఎప్పటికప్పుడు ఇంట్లో బూజు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పితృదేవతల చిత్రపటాలను దక్షిణ గోడకు పెట్టుకోవాలి. అప్పుడే పెద్దల ఆశీస్సులు మన కుటుంబంపై ఉంటాయి. ఇల్లు ఎప్పుడూ వెలుతురుతో ఉండాలి. చీకటిగా ఉంటే సమస్యలు వస్తాయి. తూర్పు వైపు కిటికీలు ఉండి సూర్యకిరణాలు పడాలి. ఇంట్లో తలుపులు వేసేటప్పుడు
లేదా తీసేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. లేదంటే మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి పాల పాయసం నైవేద్యం పెట్టండి. మర్చిపోవద్దు, లక్ష్మీదేవికి ఈ నైవేద్యం చాలా ఇష్టం. ఇలా చేస్తే ఆర్థిక బాధలన్నీ తీరిపోతాయి. ఇంటి ఈశాన్యంలో తులసి మొక్క పెట్టి రోజు నీళ్లు పోయండి. ఇవన్నీ 100% పాటించడం కష్టమే, కానీ 70% ఫాలో అయినచో 3 నెలల్లో మీ ఇంట్లో మార్పు మీరే గమనిస్తారు. మీకు ఈ ఇంటి టిప్స్ నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఇంట్లో ఏ వాస్తు సమస్య ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వాస్తు ఆధ్యాత్మిక టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు.